యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రామలక్ష్మి, తొందరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నా దగ్గర కొన్ని బుక్స్ లేవు, కొనుక్కోవాలి. ఒక్కదాన్ని షాప్కి వెళ్ళాలంటే భయంగా ఉంది. నువ్వు నాకు తోడుగా వస్తావా? షాప్కి వెళ్దాం. నేను రాలేను ఛాయ, ప్రాక్టీస్ చేసి అలసిపోయాను. కావాలంటే ఆద్యాన్ని తీసుకెళ్ళు. ఆద్య, ఆద్య, నేను బుక్స్ కొనుక్కోవడానికి బయటకు వెళ్ళాలి, నువ్వు వస్తావా? మరి రామలక్ష్మి? తను ప్రాక్టీస్ చేసి అలసిపోయిందంట, ఇంటికి వెళ్తానంటుంది. మనిద్దరం వెళ్దాం ఆద్య, ప్లీజ్. సరే రాము, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, మేము బుక్స్ తీసుకొని వస్తాం. మీరు కూడా జాగ్రత్త. రేయ్, ఇలా రా. ఏంటన్నా? రేయ్, ఇప్పుడు నీకు ఒక అమ్మాయిని చూపిస్తాను. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అక్క నీ పర్సు పోయిందంట కదా, అదొక ఆయనకు దొరికింది, ఆయన వచ్చిద్దామనుకున్నాడంట, కానీ ఆయన మామిడి తోటలో పనుండడం వల్ల రాలేకపోయాడు అని చెప్పు. తొందరగా వెళ్ళి పర్సు తెచ్చుకో అని చెప్పాలి, సరేనా? నేను చెప్పను, నాకు పనుంది. అది కాదురా, నీకు డబ్బులు ఇస్తాను. అయితే చెప్తా. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ అమ్మాయి, సరేనా? అక్క 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 అక్క, ఏంట్రా? నీ పర్స్ పోయిందంట కదక్క, అది ఒక అన్న దగ్గర ఉంది. నా పర్సా? నాకు పర్సే లేదురా. కాదక్క, నీ పర్సే. ఆ అన్న నిన్నే చూపించాడు. ఎక్కడ? మీరు కాలేజీ నుంచి వస్తుంటే మామిడి తోట ఉంది కదా, అక్కడ ఉన్నాడు. త్వరగా వచ్చి తీసుకోమన్నాడు, లేదంటే మామిడికాయలు లోడు వేసుకొని పట్నం పోతున్నాడంట. తొందరగా వెళ్ళి తీసుకో అక్క. రే 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 రే, ఎవర్రా? రే, నాకు పర్సే లేదు, కానీ ఇప్పుడు నాది అంటున్నాడంటే ఎవరి దయ ఉంటుంది? ఇందాక సైకిల్ చైన్ వేసినప్పుడు ఛాయ అక్కడే మర్చిపోయి ఉంటుంది. పాపం, నేను వెళ్ళి తీసుకుంటా. అబ్బో, ఇన్ని పైసలా? ఏదైనా కొనుక్కొని తినచ్చు. ఇన్ని పైసలు ఎక్కడివిరా? నావే. నిజం చెప్పు, ఎక్కడివి? నావే అని చెప్తున్నా కదా. సంథింగ్ ఈజ్ రాంగ్. రామలక్ష్మి ఎక్కడికి వెళ్తుంది? ఏదో జరుగుతోంది. ఇక్కడ పక్కకి తీసుకెళ్ళడానికి వచ్చాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రాలుతాయి. వదిలేయ్. వదిలు. తప్పుకునే అవకాశమే లేదు. ఇలాంటివి ఎవరి దగ్గరైనా చెప్పుకో, నాతో కాదు. వదిలేయ్. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఇక్కడికి ఎవ్వరూ రారు. మనకిష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. చూడు, మా నాన్న గురించి తెలియదు నీకు. మొన్ననే వదిలేశాడు నిన్ను. ఇప్పుడు ఏమైనా ఈ విషయం తెలిసిందంటే నిన్ను చంపేస్తాడు. వదులు. అగు, నువ్వు 2 సార్లు తప్పించుకున్నావు. ఒకసారి ఫోటోల దగ్గర, రెండోసారి కెమికల్ దగ్గర, ముచ్చటగా 3వసారి దొరికావు. ఇక్కడికి ఎవ్వరూ రారు. వదిలే ప్రసక్తి లేదు.
చెప్పాను కదా రామలక్ష్మి, ఇక్కడ అరిచి గీ పెట్టినా ఎవరు ఉండరు. నిన్ను కొట్టో లేదంటే తిట్టో కాదు, నాకిష్టం వచ్చినట్టు కాసి తీర్చుకుంటాను. ప్రభాస్ వదులు, ప్రభాస్ నీకు దండం పెడతాను, వదులు ప్రభాస్. వదులు ప్రభాస్. వెళ్ళిపోయాడుగా మీ బావ, ఇప్పుడు అయిపోయావే నువ్వు. రామలక్ష్మి, 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 నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. రామలక్ష్మి, వెళ్ళు. రామలక్ష్మి, నువ్వు వెళ్ళు. నిన్ను మా అబ్బాయిని ఎందుకు కొడతావు? అరే ఆగు, ఆగు, ఆగు. వీడిని కొట్టాలా చంపేయాలా? వీడికి ఎంత ధైర్యం ఉంటే నా మరదలు రామలక్ష్మి. ఏం చేశాడా వాడు? ఎందుకు కొడుతున్నావు చెప్పు. వీడు నా పాటికి నేను రోడ్డు మీద వెళ్తుంటే పాకలోకి తీసుకొచ్చి కొడుతున్నాడు. చూసారా వెంకటప్ప గారు, చూసారా? వీళ్ళు కావాలని మా మీద కక్ష పెట్టుకుని కొడుతున్నారు. మొన్న వాళ్ళ మావయ్య కొట్టాడు, ఈ రోజు ఇతను కొడుతున్నాడు. నా కొడుకుని బతకనిచ్చేటట్లేరు. అసలు ఎందుకు మా మీద ఇంత రోబాబు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. తేలాల్సిందే ఈ రోజు. వాడేం చేశాడో మీకు తెలియదు. వాడి టైం బాగుండి బతికిపోయాడు, లేకపోతే వీడు కావాలని ఇదంతా చేస్తున్నా నాన్న. ఈ ఊరికి పెద్ద ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఎందుకు కొట్టావో చెప్పవయ్యా. చెప్పు బాబు, ఎందుకు కొట్టావో చెప్పు. చెప్పు బాబు. వీడెందుకు మాట్లాడతాడు? కావాలనే పగ తీర్చుకోవడానికి కొట్టాడు. మొన్నే కదా బాబాయ్ నేను మంచివాడిగా మారిపోయాను, ఆయన కారణం లేకుండా కొడుతున్నాడు. వీడిని అస్సలు వదలకండి, ఈడ్చి కొట్టండి అందరూ కలిసి. ఈ రోజు న్యాయం తేలాల్సిందే. వెళ్ళి రఘురామ్ గారిని తీసుకురండి. సంజాయిషి ఎందుకు లేవయ్యా? రఘురామయ్యని అవమానించినట్టు ఉంటుంది, ఇక్కడితో వదిలేండి. లేదండి, నా కొడుకుని ఎందుకు కొట్టాడో కారణం తెలియాలి. ఈ రోజు రఘురామ్ గారు వచ్చి న్యాయం తేల్చాల్సిందే, లేదంటే రచ్చబండ దగ్గర కూర్చుంటాం. తీసుకురండి.
రామా రామా, ఏమైంది రామా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు రామా, ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమైనా అన్నారా? ఎవరే ఉన్నారు? ఎవరు? ప్రభాస్. ప్రభాసా, ఏమైంది? ఏమైంది? ఏమైంది రామా? అమ్మా, వచ్చి కాపాడమ్మా, లేదంటే అబ్బో, మీరు కష్టపడుతున్నారా? కష్టపడింది చాలు కానీ నీళ్లు తాగండి. బయట పడవు గాని మీరంటే నీకు చాలా ఇష్టం పద్మం. అలాంటిది ఏం లేదు, తాగండి. అది కాదు నేను చెప్పేది ఏంటంటే, తాగండి. బాబాయ్ బాబాయ్ బాబాయ్, సీనన్నని ప్రభాస్ని కొట్టాడని పంచాయతీకి తీసుకెళ్లారు, తొందరగా రండి. ఏంటిది? ప్రభాస్తో ఆడింది గొడవ పడ్డాడు, పద చూద్దాం. సీను, ఏమైందిరా? ఎందుకురా నిన్న అందరి ముందు నిలబెట్టారు? ఏమైందిరా? చెప్పరా సీను, ఏమైందిరా? అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? నా కొడుకు, మన ఇంటి బిడ్డ, ఇలా అందరి ముందు తప్పు చేసిన వాడిలా నిలబెట్టారు. ఏం జరిగిందన్నయ్య? నేను చెప్తానమ్మా. తప్పు చేసిన మీ కొడుకు ఎలా చెప్తాడు? రఘురామ్ గారు, మీ మేనలు నా కొడుకుని ఎలా కొట్టాడో చూడండి. కొంచెం ఆలస్యం అయితే చంపేసేవాడు. ఊరికి పెద్ద, పైగా ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా న్యాయం చెప్పే వాళ్ళ ఇంట్లో పెరిగిన బిడ్డ. ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు? మాటలు మాత్రమే కాదు, చేతల్లో కూడా ఉండాలి. అయితే ముందు రఘురామ్ గారికి చెప్పాలి కదా, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా పంచాయతీలో నిలబెట్టొచ్చా? ఆయన అల్లుడు తప్పు చేశాడు కాబట్టి పంచాయతీలో నిలబెట్టాం. ఊరుకోవయ్యా, నువ్వెలాంటి వాడువో నీ కొడుకు ఎలాంటి వాడో ఈ ప్రపంచానికి తెలుసు. మీరందరూ తప్పుడు మనుషులు. ఏంటి? మేం తప్పుడు మనుషులమా? అందుకే కదా మా నాన్న నిజాయితీగా ఎరువుల షాప్ తెరిచి ప్రజలకి మంచి చేయాలని ఎరువులు ఇస్తుంటే ఏం చేశాడో తెలుసు కదా. నేను క్షమించరాని తప్పు చేశాను, ఒప్పుకుంటాను. ఒక అమ్మాయి మీద దాడి చేసి మొహం కాల్చాలనుకున్నాను, అందుకు శిక్ష అనుభవించాను. మీడియాల్లో, పత్రికల్లో, ఇంటర్నెట్లో అన్నింట్లో నా పేరే. కాలేజ్ నుంచి పంపించేశారు. నేను మారిపోయి బుద్ధిగా ఉంటుంటే ఏమీ చేయకుండా వచ్చి నన్ను కొట్టాడు. దానికి సమాధానం చెప్పమనండి. రఘురామ్ గారు, మొదటిసారిగా మీ ఇంటి నుంచి ఒక వ్యక్తి వచ్చి పంచాయతీలో నించోబెట్టాడు. మీరేంటో మీ పెంపకం ఏంటో మాకు బాగా తెలుసు. కానీ
ప్రభాస్ తండ్రి మీ వాడు తప్పు చేశాడని ఖచ్చితంగా చెప్తున్నాడు కాబట్టి పంచాయతీలో నిలబెట్టాల్సి వచ్చింది. సీను, ప్రభాస్ని ఎందుకు కొట్టావు? మామయ్య, అది జరిగింది చెప్పడానికి తడబడతావేంటి సీను? ఏం జరిగిందో చెప్పు. సీను, ఏ కారణంతో అతన్ని కొట్టావు? అన్నయ్య, వాడు కారణం లేకుండా ఇలా చెయ్యడన్నయ్య. ఈ ప్రభాసు కాలేజీలో మొన్న ఎవరో అమ్మాయి మీద దాడి చేశాడు కదా, అందుకు కొట్టుంటాడు వీడు. అది అప్పుడే అయిపోయింది కదా. అరే సీను, ఏం జరిగిందో చెప్పరా, చెప్పరా సీను. సీను, ఏం జరిగిందో చెప్పరా. నా గురించో మీ నాన్న గురించో కాదురా. పంచాయతీ ముందు మన ఇంటి మనిషి తప్పు చేసిన వాళ్లగా మౌనంగా ఉన్న మావయ్య గురించైనా నిజం చెప్పరా. అవునరా, మన కుటుంబ సమస్య ఎప్పుడు పంచాయతీకి రాలేదు, మొదటిసారి వచ్చింది. అది కూడా నీ కారణంగా వచ్చింది. రే, నిజమేంటో చెప్పరా, చెప్పరా సీను, చెప్పరా. నా మానాన్ని నేను వెళ్తుంటే వెంటపడి మరీ కొట్టాడండి. ఎందుకు అడగండి. ఏమండి, మీరు కూడా అడగండి. రఘురామ్ గారు, అసలు మేము ఈ ఊళ్ళో ఉండటం ఇష్టం లేదా చెప్పండి? ఊరు విడిచే వెళ్ళిపోతాం. అధికారం ఉంది కదా అని మా ప్రాణాలు తీకండి. నా కొడుకు తప్పు చేయకుండా కావాలనే కొట్టాడు. మౌనంగా ఉన్నావేంటి సీను? నిజం చెప్పు. చెప్పమనండి. మాకు కావాల్సింది అదే. తప్పు చేసింది ఎవరో తెలిసిపోతుంది. పెద్ద మనుషులు ఉన్నారు కదా, అడగండి అయ్యా. రఘురామ్ గారు, ప్రభాస్ని మీ అల్లుడు కావాలనే కొట్టాడని వీళ్ళందరూ పక్కాగా ధైర్యంగా చెప్తున్నారు. తప్పు చేయని వాళ్లే ధైర్యంగా చెబుతారు. తప్పు చేసిన వాళ్ళు తలదించుకుని ఉంటారు. వీళ్ళు తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా ఉన్నారు. మీ అల్లుడు గారు తప్పు చేశాడు కాబట్టే తలదించుకుని ఉన్నాడు. తప్పు చేయకపోతే తలెత్తి నిజం చెప్పమనండి. సీను, ఇంతమంది ఎన్ని రకాలుగా అడుగుతున్నా కూడా చెప్పవేంటి? ఈ ఊరి కట్టుబాట్లు నీకు తెలుసు. తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో కూడా నీకు తెలుసు. ఏం జరిగింది? నిజం చెప్పు. నిజం మాత్రమే చెప్పు. అయితే వాళ్ళు చెప్పింది నిజమా? అతన్ని కావాలని కొట్టావా? నోరు తెరిచి సమాధానం చెప్పు సీను. అవును మామయ్య, కావాలనే కొట్టాను. ఎందుకు?